హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భవ్య భారతి స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు ఒత్తులున్న పేర్లను ఈజీగా ఎలా రాయొచ్చు అన్నది ఈరోజు మన టాపిక్ అండి. ఒత్తులున్న పేర్లు అంటే మనం మనుషుల పేర్లు రాసేటప్పుడు, లేదా వాళ్ళ ఇంటి పేర్లు రాసేటప్పుడు, లేదా మనం ఊరి పేర్లు రాసేటప్పుడు ఒత్తులు వస్తూ ఉంటాయండి. అలా ఒత్తులు వచ్చినప్పుడు రెండు టెక్నిక్స్ సహాయంతో మన ఆ పేర్లను చాలా ఈజీగా రాయొచ్చండి. ఆ రెండు టెక్నిక్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలుగులో అమ్మ అని రాయాలనుకోండి, ఎలా రాస్తామండి? ఇలా రాసుకుంటామండి. అంటే మీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు మీ చేతి మీదో లేదా మీ కొత్తగా కొనుక్కున్న వెహికల్ మీద అమ్మని రాయాలంటే ఇలా రాస్తారు తెలుగులో. ఇప్పుడు ఇదే పేరును ఇంగ్లీష్లో రాయాలంటే ఎలా రాస్తామండి? ఆ అంటే ఏమొస్తుందండి? ఏ వస్తుంది. మా అంటే ఇప్పుడు చూడండి, మాతో పాటు ఒక ఒత్తు వచ్చిందండి. ఏ ఒత్తు వచ్చిందండి? మా ఒత్తు వచ్చింది. ఇలా ఒత్తు వచ్చినప్పుడు ఎలా రాయాలన్నదే ఈరోజు మన క్లాస్ అండి. అలా ఒత్తు వచ్చిన పేర్లను ఇలా పక్కన రాసుకోండి. ఇలా రాసిన తర్వాత ఫస్ట్ ఏ ఉందండి? మా అనే లెటర్ ఉంది కదండి, ఇప్పుడు డివిట్ చేయండి. ఇలా మా రాసి ప్లస్ కింద ఏ ఒత్తు వచ్చిందండి? మా ఒత్తు వచ్చింది. ఇలా ఒత్తులు వచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఆ ఒత్తులు రాయకూడదు, ఆ ఒత్తులకు వచ్చే లెటర్స్ రాసుకోవాలన్నమాట అండి. ఇక్కడ మా ఒత్తు వచ్చింది కాబట్టి ఇక్కడ మా అనే లెటర్ రాయాలన్నమాట అండి. ఇప్పుడు ఇంగ్లీష్లో మా ఎలా రాస్తామండి? ఎంఏ ప్లస్ మా అంటే ఎంఏ. ఇప్పుడు ఇలా ఉన్న ఒత్తుతో ఉన్న మాని ఇలా డివైడ్ చేసుకుని ఇలాగ ఇంగ్లీష్లో ఏమొస్తాయో రాసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఓవెల్స్ అంటే ఏంటో తెలియాలన్నమాట అండి. టెక్నిక్ అప్లై చేయాలంటే మనకు ఓవెల్స్ తెలియాలండి. ఓవెల్స్ అంటే ఏంటండి? ఒకసారి చూద్దామండి. మనకి ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉంటాయండి? 26 లెటర్స్ ఉంటాయండి. 26 లెటర్స్ అంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని ఇలాగ మీరు ఏ నుంచి జెడ్ వరకు కౌంట్ చేసుకుంటూ వెళ్తే 26 లెటర్స్ ఉంటాయండి. ఈ 26 లెటర్స్ని మనం ఆల్ఫాబెట్ అని పిలుస్తామండి. ఈ 26 లెటర్స్ మనం ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ అని పిలుస్తాం. ఈ ఆల్ఫాబెట్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. ఏంటండి అది? ఓవెల్స్, కాన్సనెంట్స్. సో ఓవెల్స్ అంటే ఏంటండి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లెటర్స్ మనం ఓవెల్స్ అంటామండి. అంటే 26 నుంచి 5 తీసేస్తే ఇంకేంటి ఉంటాయండి? 21 లెటర్స్ ఉంటాయండి. అవి ఏంటండి? ఈ 5 తీసేయండి. ఏ తీసేస్తే ఏముందండి? బి, సి, డి, ఈ రాదండి, ఎందుకని అది ఓవెల్ కదండి, ఇందులో ఉంది, తీసేద్దాం. ఎఫ్. అలా మనం ఈ 5 లెటర్స్ తీసేసి రిమైనింగ్ 21 లెటర్స్ రాసుకుంటే వాటిని కాన్సనెంట్స్ అంటామట అండి. ఒకసారి చూడండి, మనకి ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటాయండి. ఈ 26 లెటర్స్ మనము ఆల్ఫాబెట్ అని పిలుస్తాం. ఈ ఆల్ఫాబెట్ మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం, ఓవెల్స్, కాన్సనెంట్స్. ఓవెల్స్ అంటే ఏంటండి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లెటర్స్ మనం ఓవెల్స్ అని పిలుస్తాం. ఈ రిమైనింగ్ 21 లెటర్స్ మనం కాన్సనెంట్స్ అంటామట అండి. దేర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. These 26 letters we can call alphabet. This alphabet can be divided into two groups, vowels and consonants. Vowels means A, E, I, O, U. These 5 letters are called vowels and remaining 21 letters called consonants. ఇప్పుడు మనకు అర్థమైంది కదండి, ఓవెల్స్ అంటే ఎన్ని ఉంటాయండి? 5 ఉంటాయి. ఏంటండి? ఏ, ఈ, ఐ, ఓ, యు. అవి ఇక్కడ రాసుకోండి. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లెటర్స్ మనం ఓవెల్స్ అంటామట అండి. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, మనకి ఇక్కడ డివైడ్ చేసుకున్న ఫస్ట్ వర్డ్ ఉంది కదండి, ఈ ఫస్ట్ వర్డ్లో ఓవెల్స్ ఎన్ని ఉంటాయని తీసేయాలన్నమాట అండి. ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏ ఓవెల్ ఒకటి వచ్చిందండి, అప్పుడు అది తీసేయండి. అప్పుడు ఇంకేముందండి? ఎం అనే కాన్సనెంట్ ఉందండి. నెక్స్ట్ వర్డ్లో మాత్రం ఏముంటాయి రాసుకోవాలి, ఓవెల్స్ ఉన్న కాన్సనెంట్స్ ఉన్న అట్లా ఏం తీయకూడదండి. సో అక్కడ రాసేసుకుంటే ఎంఏ. అప్పుడు ఏమైందండి? మా. చూసారండి, మనకి ఏం కావాలి? మా కావాలి. ఏమొచ్చిందండి? మా వచ్చింది. ఎలా రాయాలో తెలిసిందండి. ఇప్పుడు చూడండి, అమ్మ అని పేరు ఎలా రాస్తామండి? ఆ అంటే ఏ వస్తుందండి, మా అంటే ఏమొచ్చిందండి అక్కడ? ఎంఎంఏ, అమ్మ. ఇప్పుడు ఇంకో పేరు తీసుకుందామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప అని రాయాలనుకోండి, ఎలా రాస్తామండి? పువ్వు అంటే పియు. ఇప్పుడు స్పా వచ్చింది కదండి, ఒత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఇలా పక్కన రాసుకుని తర్వాత డివైడ్ చేయాలి. ఫస్ట్ ఏమొచ్చిందండి? షా వచ్చింది కదా, షా రాసుకుని ప్లస్
కింద ఏ ఒత్తు వచ్చిందండి, పా ఒత్తు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, మనం ఒత్తు రాయకూడదు, ఆ లెటర్ రాసుకోవాలండి. పా ఒత్తు వచ్చింది కాబట్టి ఈ పా రాసుకుంటాం. షా స్పెల్లింగ్ ఏంటండి, SHA ప్లస్ పా అంటే PA. అప్పుడు తర్వాత మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఓల్లో ఓవెల్స్ ఎన్ని ఉంటుంది తీసేయాలండి. ఎన్ని ఉన్నాయండి, ఇంకో ఏనే ఒక ఓటు ఉందండి, లెటర్ ఓవెల్ ఏనే ఒక ఓవెల్ వచ్చింది, అది తీసేసండి. అప్పుడు ఏం చేయాలి, మిగిలిన SH రాసుకుని ఇక్కడ యాజ్ డీజ్గా ఎలా ఉందో అలా రాసుకుంటాం. PA అప్పుడు ఏమవుద్దండి, స్పా. చూసారండి, పుష్ప అంటే ఎలా రాయనండి, PU SHPA స్పా, పుష్ప. అర్థమైందండి. ఇంకా మనం ఇంకా కొన్ని పేర్లు రాస్తే ఇంకా బాగా అర్థమవుతుందండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పేరు తీసుకోండి, కళ్యాణి. కళ్యాణి అని రాయాలి. ఎలా రాస్తారో, కా అంటే ఏంటండి, KA కా. లియా అంటే ఉత్తరాగానే మనం ఏం చేయాలండి, ఇలా పక్కన రాసుకుని తర్వాత డివైడ్ చేయండి. ఫస్ట్ లా ఉంది కాబట్టి లా రాసుకుంటారు, ప్లస్ కింద ఏ ఒత్తు వచ్చిందండి, యా ఒత్తు వచ్చింది. అప్పుడు ఆ ఒత్తు రాయకుండా ఆ లెటర్ రాసుకుంటాం అన్నమాట. యా ఒత్తు వచ్చింది కాబట్టి యా అనే లెటర్ రాసుకుంటారు. లా అంటే LA లా ప్లస్ YA యా. అప్పుడు మనం ఫస్ట్ ఓల్లో ఓవెల్స్ ఎన్ని ఉంటాయని తీసేస్తాం. ఇక్కడ ఎన్ని ఉంది, ఒకటి ఏ అనేది ఒకటి వచ్చిందండి, అది తీసేస్తే L ఉంది. రెండు దాంట్లో ఇంకేం తీయకూడదు, ఎలా ఉందో అలా రాసుకోవాలి. అంటే ఏమొచ్చింది, లియా. చూసారండి, కా అంటే KA కా, లియా అంటే LYA లియా, నీ అంటే NA నీ, కళ్యాణి. ఇంకొక పేరు చూడండి, భవ్య. ఎలా రాస్తారండి, బహ అంటే BHA, వ్యా ఒత్తు వచ్చినప్పుడు ఏం చేయాలండి, మనం ఇలా పక్కన రాసుకుని తర్వాత డివైడ్ చేయాలి. ఫస్ట్ వా రాసుకుంటాం, ప్లస్ కింద ఏ ఒత్తు వచ్చింది, యా ఒత్తు వచ్చింది అంటే మన ఒత్తు రాయకుండా లెటర్ రాసుకుంటాండి. యా రాసు, వా అంటే VA వా ప్లస్ యా అంటే YA యా. అప్పుడు ఫస్ట్ ఓల్లో మనం ఓవెల్స్ ఎన్ని ఉంటాయని తీసేస్తాం. ఇక్కడ ఏ ఒకటి వచ్చింది కదా తీసేస్తాం. అప్పుడు ఏముందండి, VYA అంటే వ్యా. చూడండి, భవ్య అంటే ఎలా రాస్తామండి, భా అంటే BHA, వ్యా అంటే VYA భవ్య. ఇలా రాయించమంటండి. ఇది టెక్నిక్ నెంబర్ 1 అండి. ఈ టెక్నిక్ నెంబర్ 1 ద్వారా మనం ఏం రాసామండి, అమ్మ, పుష్ప, కళ్యాణి, భవ్య, ఈ 4 పేర్లు రాసామండి. అలాగే ఇప్పుడు టెక్నిక్ నెంబర్ 2 చూద్దాం. చూడండి, టెక్నిక్ నెంబర్ 2లో ఒక పేరు రాస్తున్నాను. ఏంటండి, లక్ష్మి. ఈ లక్ష్మి అనే పేరు రాయాలి. చూడండి, లా అంటే ఏంటండి, LA. లక్ష్మి ఒత్తు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం ఇలా పక్కన రాసుకుంటాం కదండి. చూడండి, అలా రాసిన తర్వాత డివైడ్ చేయాలి. ఫస్ట్ ఏముందండి, క్షి ఉంది, ప్లస్ కింద ఏ ఒత్తు వచ్చిందండి, మా ఒత్తు వచ్చింది. అప్పుడు ఏం చేస్తామండి, మనం లెటర్ రాసుకుంటాం. మా క్షి అంటే KSHI క్షి, ప్లస్ మా అంటే MA మా. తర్వాత ఏం చేస్తాం, మనం ఫస్ట్ వాళ్ళు ఓవెల్స్ ఎన్ని ఉంటుంది తీసేస్తామండి. ఇక్కడ ఓవెల్స్ ఎన్ని వచ్చినాయి చూడండి, 1 వచ్చిందండి, ఐ అనేది ఓవెల్ అండి. అది తీసేస్తే ఏముందండి, KSH అని వచ్చింది. ఇక్కడ రెండో కూడా ఎలా ఉందో అలా రాసేసుకుంటాం, MA. అప్పుడు ఏమవుతుందండి, అది క్ష్మా అవుతుందండి. ఏమవుతుందండి, క్ష్మా అవుతుంది. చూసుకోండి, KSHMA అంటే క్ష్మా అయింది. మనకేం కావాలండి, క్ష్మీ కావాలి. మనకేమొచ్చింది, క్ష్మా వచ్చింది. అంటే ఇక్కడ మనకి రాంగ్ అయిపోయింది మాట. ఇది ఎందుకు రాంగ్ అయిందంటే ఇది టెక్నిక్ నెంబర్ 1 అప్లై చేస్తామండి ఇక్కడ, అందుకు రాంగ్ అయింది. ఇక టెక్నిక్ నెంబర్ 2 అప్లై చేస్తే అప్పుడు ఇది రైట్ అవుతుంది. ఎలాగో చూద్దామండి. ఒత్తున్న లెటర్ని రాసుకుంటామండి. ఇక్ష్మి వచ్చింది కదండి, ఇలా రాసుకున్నాం. రాసిన తర్వాత ఏం చేయాలండి, మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏముందండి, క్షి ఉంది కదా, ఈ క్షి రాసుకున్నాం. ప్లస్ కింద ఏ ఒత్తు వచ్చిందండి, మా ఒత్తు వచ్చింది. అప్పుడు ఏం చేయాలండి, మనం ఆ ఒత్తు వచ్చినప్పుడు ఆ లెటర్ రాసుకోవాలి. మా ఒత్తు వచ్చింది కాబట్టి మా రాసుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉందండి. అయితే ఇక్కడ టెక్నిక్ నెంబర్ 2 అంటే ఏంటంటే అండి, ఇక్కడ ఫస్ట్ ఉన్న లెటర్కి ఏదైనా ఒత్తు వచ్చిందనుకోండి, ఆ ఒత్తు కింద ఉన్న ఒత్తు కూడా అప్లై అవుతుంది అన్నమాట అండి. చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే పైన లెటర్కి క్షి ఈకారం అనే ఒత్తు వచ్చింది చూసారండి. ఈ ఒత్తు ఈ కింద ఉన్న ఒత్తు కూడా వర్తిస్తుంది అన్నమాట అండి. అంటే ఇక్కడ కింద ఉన్న ఒత్తు మా రాసాం కదండి,
దానికి ఇలా తీసుకుంటే మీ అయింది. క్షి అంటే ఏంటండి? KSHI క్షి ప్లస్ మీ అంటే MI మీ. నెక్స్ట్ ఏం చేస్తామండి? ఫస్ట్ వాళ్ళు ఓవెల్స్ ఎన్ని ఉంటాయని తీసేస్తాం. ఇంకొండి ఐ అనేది ఒకటి వచ్చింది ఓవెల్ అది తీసేసాం. అప్పుడు ఏమవుతుందండి? KSH అని రాసి ఇక్కడ ఏముందో అది యాజ్టీగా రాసుకుంటాం MI. అప్పుడు ఏమైందండి? చూడండి క్ష్మి. చూసారా? మనకేం కావాలండి? క్ష్మి కావాలి. మనకేమొచ్చింది? క్ష్మి వచ్చింది. అంటే ఇది రైట్ అయింది అనమాట. అంటే ఇది టెక్నిక్ నెంబర్ 2 అండి. ఇది టెక్నిక్ నెంబర్ 1. ఈ టెక్నిక్ నెంబరు ఇక్కడ అప్లై చేస్తే రాంగ్ అయింది, ఇక్కడ అప్లై చేస్తే రైట్ అయిందండి. టెక్నిక్ నెంబర్ 2 ఇదండి. అంటే దీనికి ఏదైనా లెటర్కి ఏదైనా వస్తే ఆ ఒత్తు ఆ కింద ఉన్న ఒత్తుకు కూడా వర్తిస్తుంది అనమాట అండి. అది ఇలా రాయాలి. చూడండి, లక్ష్మి అంటే LA, క్ష్మి అంటే KSHMI క్ష్మి. అలాగే ఇంకొక పేరు చూడండి, అంటే మనుషుల పేర్లే కాకుండా ఇంటి పేర్లు కూడా రాయొచ్చు అని చెప్పాను కదండి. ఫర్ ఎగ్జాంపుల్ గుత్తులో తీసుకోండి ఇంటి పేరు. ఇప్పుడు ఇది రాయండి. గు అంటే ఏంటండి? GU గు. ఇప్పుడు ఒత్తు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఇలా పక్కన రాసుకుంటాం కదండి, తూ. రాసిన తర్వాత లెటర్లు డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏముందండి? అక్కడ తూ ఉంది, ప్లస్ కింద ఏ ఒత్తు వచ్చింది? తా ఒత్తు వచ్చింది. అంటే అక్కడ మనం తానే లెటర్ రాసుకోవాలన్నమాట. తూ అంటే TU తూ, ప్లస్ తా అంటే TA తా. అప్పుడు ఫస్ట్ ఉన్న వాళ్ళు ఓవెల్స్ ఎన్ని ఉంటే తీసేయండి. ఇక్కడ యూ అనే ఓవెల్ ఒకటి వచ్చిందండి, చూసారండి? అది తీసేయండి. అప్పుడు ఏముంది? T. ఇక్కడ యాజ్ ఈజ్గా ఎలా ఉందో అది రాసేసుకుందాం, TTA. అప్పుడు ఏమవుతుందండి? అది తా అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కావాలి ఏం కావాలండి? తూ కావాలి. మనకేమొచ్చింది? తా వచ్చింది. అంటే ఇది ఎందుకు రాంగ్ అయిందండి? ఇది టెక్నిక్ నెంబర్ 1 అన్నమాట అండి, అందుకే ఇది రాంగ్ అయింది. ఇప్పుడు టెక్నిక్ నెంబర్ 2 అప్లై చేయాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు తూ అని వచ్చినప్పుడు ఇలా రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తామండి? డివైడ్ చేసుకోవాలి. తూ రాసుకున్నాం, ప్లస్ కింద ఏ ఒత్తు వచ్చింది? తా ఒత్తు వచ్చింది కాబట్టి తా అనే లెటర్ రాసుకున్నాం. తర్వాత ఏం చేయాలంటే టెక్నిక్ నెంబర్ 2లోని ఈ లెటర్కి ఏదైనా ఒత్తు వస్తే ఆ ఒత్తు కింద ఉన్న ఒత్తు కూడా వస్తుంది అనమాట అండి. ఇక్కడ ఏమొచ్చింది? ఉకారం వచ్చింది, చూసారండి? ఆ ఉకారం ఈ కింద ఉన్నదానికి ఎత్తుకుంటే తూ అవుతుంది. అవి తూ అంటే TU తూ, ప్లస్ తూ అంటే TU తూ. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఓవెల్స్ ఎన్ని ఉంటుంది తీసేది. ఇక్కడ యూ అనేది ఒకటి వచ్చింది కదా, తీసేయండి. అప్పుడు T ఇక్కడ ఉన్నది యాజ్ డీజీగా రాసుకుంటాం. TTU అంటే ఏమైందండి? తూ అయింది. చూసారా? మనకేం కావాలండి? తూ కావాలి. మనకేమొచ్చింది? తూ వచ్చింది. చూసారా? ఇదే టెక్నిక్ నెంబర్ 2 అంటే. ఇప్పుడు చేయండి. గుర్తులు అంటే గు అంటే GU గు, తూ అంటే TTU తూ, లా అంటే LA గుర్తుల. సో ఇలాగ టెక్నిక్ 1 టెక్నిక్ 2 అప్లై చేసి ఒత్తులున్న పేర్లను మనం చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. ఇలా మీరు ఈజీగా రాయాలి అంటే మీకు ఒకటే దారండి, ప్రాక్టీస్. మీరు కొన్ని పేర్లు తీసుకోండి, ఒక 100 లేదా ఒక 1000 నేమ్స్ తీసుకుని వాటిని ఇంగ్లీష్లో రాసే ప్రయత్నం చేస్తే ప్రాక్టీస్ చేయగా మీకు చాలా ఈజీగా వస్తుందండి. ఎవరైనా పేరు చెప్పినప్పుడు వాళ్ళని స్పెల్లింగ్ అడగకుండా మనం ఓన్గా రాయగలుగుతాం అన్నమాట. ఎప్పుడన్నా సరే ఎవరన్నా ఏదైనా పేరు రాయమన్నప్పుడు మనం ఏదైనా మిస్టేక్ రాస్తే ఏం చదువుకున్నా బాబు అంటారు అన్నమాట అండి. అప్పుడు మనం అందరి ముందు పరుగు పోతుంది, నవ్వులు పోలు అవుతాం. అలాగ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 2 టెక్నిక్లని మనం యూజ్ చేస్తూ కొన్ని నేమ్స్ తీసుకోండి మీరు ఓన్గా. నేను కొన్ని పేర్లు ఇస్తాను, అలాగే మీరు కూడా కొన్ని పేర్లు తీసుకుని ఒత్తులున్న పేర్లు తీసుకుని వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. చేస్తూ ఉంటే మీకు ఎలాంటి పేరునైనా సరే వాళ్ళని స్పెల్లింగ్ అడగకుండా మీరు ఈజీగా రాయగలుగుతారు మనకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నన్ను మీరు బాగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను మరిన్ని వీడియోలు తీయడానికి మీరు నన్ను చాలా ప్రోత్సహించినట్టు ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఆల్ టు గివ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.